అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలో అటుకులు మరియు పల్లీలతో బెల్లం వేసి సాఫ్ట్ అండ్ టేస్టీ లడ్డు చేశానండి. సూపర్గా ఉన్నాయి. వీడియో చూశాక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పాకం అవసరం లేదు, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూశారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు అటుకులు వేసుకొని ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ క్రిస్పీగా లైట్గా కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది. ఇలా వేయించేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి 1 కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. మనం అటుకులు ఎన్నైతే తీసుకుంటామో పల్లీలు కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. సిమ్ ఫ్లేమ్లోనే వేయించుకోండి, బాగా వేగుతాయి. లోపల వరకు ఈవెన్గా వేగి చాలా టేస్టీగా ఉంటాయి సిమ్ ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల. ఇలా దోరగా వేయించేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పల్లీని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. మనం వేయించి పెట్టుకున్న అటుకులు మరియు పల్లీలు కూడా పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ పల్లీలకి పొట్టు తీసాను. మీకు పొట్టు తీయడం ఇష్టం లేకపోతే అలాగైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఫస్ట్గా అటుకులను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం 4-5 ఇలాచి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న అటుకుల పొడిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకొని వీటిని కూడా ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పొడిగా అవుతుంది. మనం డైరెక్ట్గా ఆఫ్ చేయకుండా గ్రైండ్ చేసామంటే పేస్ట్ లాగా అవుతుంది. ఇవి రెండు కూడా పొడి చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు తురిమిన బెల్లము, 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక్కడ మనకి పాకం అవసరం లేదండి, జస్ట్ బెల్లం అంతా కరిగిపోతే సరిపోతుంది. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 1/4 కప్పు వరకు ఎక్కువ వేసుకోండి. కానీ 1 కప్పు వేసుకుంటే మనకి మైల్డ్ స్వీట్తో చాలా టేస్టీగా ఉంటాయి లడ్డూలు. ఇలా బెల్లం అంతా కరిగిపోయాక బెల్లం వాటర్ని దింపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు, నెయ్యి లేకపోతే ఆయిల్ వేసుకోండి. నేనైతే ఆయిల్ వేశాను. ఇందులోకి మనం ఏవైతే వేయాలనుకుంటామో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ మన ఇష్టం అండి. ఇంకా అసలు వేయకపోయినా పర్వాలేదు, పూర్తిగా ఆప్షనల్. నేనైతే ఇక్కడ జీడిపప్పు, కిస్మిస్ వేశాను. ఇవి రెండింటిని కూడా దోరగా వేయించేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలా తీసేసుకున్నాక అదే ప్యాన్లోకి సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి వేసుకొని వేయించుకోవాలి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకొని వేయించుకోండి. లైట్గా వేయించుకోవాలి. ఆల్రెడీ ప్యాన్ వేడిగా ఉంటుంది కాబట్టి త్వరగా వేగిపోతుంది. ఇలా వేగిపోయాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి, అటుకుల పొడి వేసుకొని లైట్గా 2 నిమిషాల పాటు వేయించుకోవాలి సిమ్ ఫ్లేమ్లోనే. ఇలా వేయించుకున్నాక ఇందులోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ అనేది సిమ్ ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి, లేదంటే త్వరగా గడ్డగట్టిపోతుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి, కొంచెం కన్సిస్టెన్సీ అనేది గట్టిపడే వరకు. చూసారు కదా, ఇలా వస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని పక్కన పెట్టుకోవాలి, కొంచెం వేడి తగ్గే వరకు. ఇది చల్లారిపోయాక కూడా మనం ఈజీగా లడ్డూలు చుట్టుకోవచ్చండి, నో ప్రాబ్లం. వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలని ఏం లేదు. ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని వేడంతా తగ్గిపోయే వరకు పక్కన పెట్టేసుకోండి. మనం చేత్తో తాకగలిగినంత వేడి ఉన్నప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మనకు నచ్చిన సైజులో లడ్డూలా చుట్టుకోవాలి. పిల్లలకి, పెద్దలకి కూడా బాగా నచ్చుతాయండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు.
తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్‌లో చెప్పడం మర్చిపోకండి. ఈ అటుకుల లడ్డు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.